ముడుపుల వ్యవహారంలో మాజీ సీఎం జగన్పై రేపు ఏసీపీకి ఫిర్యాదు చేస్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో బుధవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ అదానితో చేసిన ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలు డీల్ రద్దు చేయడానికి చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు అయ్యిందని మరి మీ సూపర్ 6 ఎక్కడా అని షర్మిల నిలదీశారు. సూపర్ 6 పథకాలను కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సూపర్ 6 ప్రకటన చేసే నాటికి గత సీఎం జగన్ 8 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారని, ఈ విషయం చంద్రబాబుకి తెలుపనున్నారు. రైతుకి 20,000 ఆర్థిక సాయం అని అన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. 20 లక్షల ఉద్యోగాల విషయంలో ఎప్పుడు కల్పిస్తారో కూడా తెలియదు. టైం బ్యాడ్ అంటూ ఏమీ లేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 ఇస్తామని అన్నారు. ఈ ఏడాది గడిచిపోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు అని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు షర్మిల. అదాని వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల ముడుపులు తీసుకున్నారని షర్మిల చెప్పారు. ఈ అంశంపై అమెరికా కోర్టులో కేసు నమోదైంది. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు లేవు. చంద్రబాబు అదాని పేరు కూడా ఎత్తడం లేదు. జగన్కి చంద్రబాబుకి ఏమిటి తేడా? జగన్ రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడా? నా పేరు లేదు అని జగన్ అతి తెలివిగా మాట్లాడాడు. అప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే జగన్ కాదా? మీది అతి తెలివినా, వెర్రితనమా? రాష్ట్రానికి 25 ఏళ్ళు అదాని పవర్ ఒక భారం. పక్క రాష్ట్రాల్లో 1.99 అమ్ముతుంటే ఇక్కడ 2.49 ఎక్కువ పెట్టి ఎందుకు కొన్నారు అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జగన్ గారు ఎందుకు 25 ఏళ్లకు అదానితో ఒప్పందం చేశారు? టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదాని డీల్ పెద్ద కుంభకోణం అని ఆందోళన చేసింది. కోర్టులో కూడా కేసులు వేసింది. పెద్ద ఎత్తున ముడుపులు అందాయని పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు. మరి మీరు అధికారంలో ఉన్నారు. ఈ విషయమై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ఆధారాలు దగ్గర పెట్టుకొని ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు జగన్ చేసిన డీల్స్ రద్దు చేయలేదు అంటే అవి సక్రమమని ఒప్పుకుంటారా, లేక అదానికి చంద్రబాబుకు భయపడుతున్నారా అని షర్మిల నిలదీశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. బొత్స నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు. పచ్చ కామెర్లు కమ్మినోడికి లోకమంతా పచ్చగా ఉంటుంది. బొత్స తీరు కూడా ఇలానే ఉంది. నాతో వాళ్లకు పర్సనల్ ఇష్యూలు ఉన్నాయని అనేది వాళ్ళ భావన. అందుకే నేను మాట్లాడేది కూడా పర్సనల్ అనుకుంటారు. నేను పర్సనల్ మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడు. మీరు మొత్తం రాష్ట్రాన్ని దోచేశారు. ఋషికొండను లేకుండా చేశారు. మీ నిర్లక్ష్యాన్ని, అవినీతిని మాత్రమే నేను ప్రశ్నించాను. 1750 కోట్ల ముడుపుల గురించి అడిగితే పర్సనల్ అవుతుందా? వివేక్ హత్య మీద మాట్లాడితే పర్సనల్ ఎలా అవుతుంది? గంగవరం పోర్టు అమ్మేశారు అంటే పర్సనల్ అవుతుందా? సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా? దీనికి వైసీపీ నేతలే సమాధానం చెప్పాలి. సెకీ ఒప్పందాలపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వం నేతల వైఫల్యాలను ఎత్తి చూపడం తన విధి అని, ఇది కూడా పర్సనల్ అని అంటే ఎలా అని షర్మిల వ్యాఖ్యానించారు. ఇటీవల ఎఫ్బిఐ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అమెరికాలో ఉన్న సెబీ ఈక్వివలెంట్ సంస్థ అవినీతి జరిగిందని అదానీ గ్రూపు ఇక్కడి ముఖ్యమంత్రి 2021లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 750 కోట్ల రూపాయలు 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారైతే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు. అదాని అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా పేరు ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా? లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు? దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనం లాగా అనిపిస్తుంది. ఈ వెర్రివాడ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు. జాగ్రత్త. ఇంత అవినీతి జరిగినా కూడా ఈ డీల్ గురించి, ఈ డీల్ ని రద్దు చేయటం గురించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు అప్రూవ్ చేసిన పవర్ డీల్స్ అన్ని క్యాన్సిల్ చేయటం జరిగింది. మరి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పవర్ డీల్ లో అక్రమం జరిగింది అని మేము చెప్పటం కాదు, అమెరికాలో ఉన్న సంస్థలు
చెప్తుంటే కనీసం దాని మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా? ఈ డీల్ ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలి. ₹1.99 పక్క రాష్ట్రాలలో అదే పవర్ నమ్ముతూ ₹2.49 ఆంధ్ర రాష్ట్రం డీల్ చేసుకుంది అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆ 50 పైసల భారం పడదా? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ భారం ప్రతి నెల వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అవ్వవా? అంటే ఈ భారం ప్రజల మీద పడినా పర్వాలేదని చంద్రబాబు గారు చెప్తున్నారా? ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకపోతే గుజరాత్ కి ఇచ్చిన అదే ₹99 మన రాష్ట్రానికి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఆ 50 పైసలు మాత్రం ఎందుకు ఎక్కువ చెల్లిస్తున్నారు? మీరు చెప్తున్నారు ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని, కానీ మీ హయాంలోనే మీ దగ్గర పనిచేసిన విద్యుత్ శాఖ వాళ్ళే ₹70 ట్రాన్స్మిషన్ కాస్ట్లు పడతాయి, హిడెన్ కాస్ట్లు పడతాయని వాళ్ళు చెప్తుంటే మరి దీని మీద మీరేం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం ఎంక్వైరీ వేస్తారు? అసలు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ భారం అంతా పడేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద కదా. ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అయ్యేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదా? మరి ఇంతమంది నాయకులు ఉండి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ప్రజల మీద ఇంత భారం పడుతుంటే మరి మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదా? అది కూడా 25 ఏళ్ల పీరియడ్ కోసం మీరు లాకిన్ చేశారు ఈ ప్రైస్ ని. అంటే 25 సంవత్సరాలు ఈ భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాల్సిందే. ఒకప్పుడు సోలార్ పవర్ చార్జెస్ ₹9 ₹10 ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు దాని చార్జెస్ ₹1.99 అని ఆ ప్రైస్ కే గుజరాత్ వాళ్ళు సైన్ చేసుకున్నారు అని అర్థమవుతుంది. ఒకప్పుడు ₹10 ఉన్న చార్జెస్ ఇప్పుడు ₹1.99 పడిపోవడం జరిగింది. మరి 2 సంవత్సరాలలో ఆ ₹1.99 కాస్త 50 పైసలకే పడిపోతుందేమో, రూపాయికే పడిపోతుందేమో. ఆ అడ్వాంటేజ్ ప్రజలకు మీరు పాస్ ఆన్ చేయరా? ప్రజలు మాత్రం ₹2.49 కట్టాల్సిందేనా? ఎందుకు కట్టాలి? మరి ఇదేమైనా డీల్ పట్టిన పీడ? జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారు చేసుకున్న పవర్ డీల్స్ ని క్యాన్సిల్ చేసేశారు. అసలు లాంగ్ టర్మ్ డీల్స్ చేసుకోకూడదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన 25 సంవత్సరాలకు లాంగ్ టర్మ్ డీల్ ఎందుకు చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఏ బేసిస్ మీద చంద్రబాబు గారు డీల్స్ ని క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు తెలియదు. కానీ తెలిసిన విషయం ఏమిటంటే ఏ డీల్ లోనైనా ఒక అవినీతి జరిగింది అన్న ఆరోపణలు ఉంటే ఆ డీల్ ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. మరి ఈ డీల్ లో ఇంత స్పష్టంగా అక్రమం జరిగింది, అవినీతి డబ్బు చేతులు మారింది అని FBI చెప్తుంది. FBI చెప్పక ముందు మీకు కూడా తెలుసు కదండి. మీ మంత్రి గారే పయావుల్ కేశవ్ గారు కేసు కూడా వేశారు కదా, ఇది చాలా పెద్ద కుంభకోణం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అప్పుడు అంతంత గట్టిగా అరిచారు. మరి ఈ డీల్ ను ఎందుకు క్యాన్సిల్ చేయటం లేదు? అవినీతి జరిగిందని మీకు తెలుసు. మీకు తెలియడమే కాకుండా FBI వాళ్ళు కూడా దాన్ని నిర్ధారించారు. మరి ఇన్ని ఆధారాలు ఉండి కూడా ఈ డీల్ ని మీరు క్యాన్సిల్ చేయటం లేదు అంటే ఎందుకు చేయటం లేదు అని అడుగుతున్నాం. మీకు కూడా ఏమైనా డబ్బులు అందాయా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారి డీల్స్ ని అంత సునాయసంగా క్యాన్సిల్ చేశారు. కానీ చంద్రబాబు గారికి మాత్రం ఇంత పెద్ద డీల్ ని ఇన్ని అవకతవకలు ఉన్నాయని తెలిసి కూడా ఈ అదాని డీల్ ను క్యాన్సిల్ చేయడానికి సంకోచిస్తున్నారు. దేనికని? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయా? అప్పుడు అవినీతి జరిగింది ఆ పవర్ డీల్స్ లో కాబట్టి నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను అంత సునాయసంగా చేసేసారా? అంటే మీరు అప్పుడు అవినీతికి పాల్పడ్డారా? మరి ఇప్పుడు అవినీతి జరిగిందని తెలిసినా కూడా మీరు ఊరుకున్నారు అంటే ఏమనుకోవాలి? దీని ద్వారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ప్రజలు దించారో అదే ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇలా అడ్డదిడ్డంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు.